వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. మరికొన్ని నెలల్లో ఓటింగ్ జరగబోతున్న సందర్భంగా మనం పబ్లిక్ పల్స్ ఏ విధంగా ఉంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో అని తెలుసుకోవడానికి ఏలూరు జిల్లా ఏలూరు కండ్రికాగూడెం సెంటర్లో ఉన్నాము. మనం ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమండి, ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ గవర్నమెంట్లోకి వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? వైఎస్ఆర్సీపీ అధికారంలో వస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకు? ఎందుకంటే ఆయన చేసిన మంచి పని, పథకాలు ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు. ఆ కులం ఈ కులాన్ని చూడకుండా ప్రతి కులానికి ఏదో కార్యక్రమం, ఇంటికి 4-5 పథకాలు, ఇంటికి పట్ట, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్నీ. మీరు ఏం చేస్తుంటారు స్వతహాగా? నేను ఆటో తోలుతాను. నాకు వాహన్ మిత్ర పడింది. పథకాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కొంతమంది ఆటో డ్రైవర్లు ఒక చేతితో వాహనం మిత్ర వేస్తున్నారు, అదేవిధంగా బ్రేక్ ఇన్స్పెక్టర్లతో ఇలాగా చలానాలు ఫైన్లు గురించి తీసుకుంటున్నారు అనేది కూడా ఆరోపణ ఉంది. దాన్ని ఏమంటారు, కరెక్టేనా? కాదండి, అది రాంగ్. అది మన కాగితాలన్నీ ఫోర్స్లో పెట్టుకుంటే కేసు ఎవరైనా ఎందుకు రాస్తారు? కేసు రాయరు కదా. మన కాగితాలన్నీ ఫోర్స్లో పెట్టుకుంటే అసలు ఎవరో ఆపరు. ఇప్పుడు అయినా జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఇంతవరకు కేసు అనేది లేదు. ఆర్టీఓ కేసు కానీ, రవాణా కేసు కానీ, ట్రాఫిక్ కేసు కానీ అసలు చలానాలే లేవు. ఇప్పుడు ఈ మధ్యన ఏదో సిగ్నల్ కేసులు అవి పడుతున్నాయి, కానీ అదైనా సిగ్నల్స్ కొత్త సిస్టమ్ పెట్టారు, దానివల్ల సిగ్నల్ కేసులు అవి పడుతున్నాయి. అంతకుముందు వరకు కేసులు అనేవి లేవు. ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు పార్టీకి? నా ఉద్దేశ ప్రకారం అయితే 110 నుంచి 120 దాకా రావచ్చానండి. మరి కొంతమంది ఉన్నారు, వాడిని అడిగి తెలుసుకుందాం. ఆటో డ్రైవర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఏ పార్టీ వస్తుంది అనుకుంటారు? అన్న వైసీపీ వస్తుందండి. ఎందుకు? ఎందుకంటే అన్ని పథకాలన్నీ బాగున్నాయి కదా, అందుకని వైసీపీ వస్తుందండి. 120, 130 వస్తాయి. కొంతమంది ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు, ఆటోలో ప్రయాణించడానికి. అమ్మ, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? అదే వస్తుందండి, వైసీపీ వస్తుంది. ఏం పథకాలు నచ్చినాయి మీకు వైసీపీలో? మాకే పథకాలు రావట్లేదండి, అయినా వస్తుంది. మాకేమీ రావట్లేదు. మా అమ్మఒడి ఆపేశారు, లేరండి. ఎప్పటి నుంచి ఆగింది అమ్మఒడి? 1 సంవత్సరం వచ్చింది, వేసిన కాడి నుంచి మళ్ళీ రాలేదండి. అయినా సరే వైసీపీ రావాలని కోరుకుంటున్నారా? రానియండి, ఏది ఉంటే అదే వస్తుంది, ఏదంటే అదే పదవులు. వైపీసీ అధికారంలోకి రావాలనుకుంటున్నామండి. ఎందుకు? ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు పేదవాళ్ళని బాగా చూస్తున్నాడండి. అందుకు మా ఆటో వాళ్ళకి డబ్బులు వేసినా వేయకపోయినా అండి, ఈసారి ఫ్యాన్కే ఓటేస్తామండి. జగన్మోహన్ రెడ్డి అంటే మాకు అంత అభిమానం అండి. అందుతున్నాయండి. మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారండి. ఈ మా ఆవిడకి మాత్రం ఆసరా ఒకటి వచ్చిందండి. నాకు 4 సంవత్సరాలు వాహన మిత్ర పడిందండి. మాకు ఇచ్చినా ఇవ్వబోనండి. జగన్మోహన్ రెడ్డి మాకు ముఖ్యమంత్రి కావాలని మా కోరిక అండి, మా అభిలాష. అది అభిమానం ఆయన మీద. అవునండి. ఎందుకు ఇప్పుడు సంక్షేమం లేదంటే గుడ్డి అభిమానం ఎందుకు? మేలు చేస్తేనే కదా మనం ఏదైనా చేయాలి. మేలు ప్రజలందరికీ చేస్తున్నాడు కదా సార్, అందరికీ మేలు చేస్తున్నాడు అండి. అందుకే మరలా ఆయన పరిపాలన కావాలని కోరుకుంటున్నామండి. అవునండి. మరి ఇదైతే సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయి, మళ్ళీ ఏమో మీరు ఆటో డ్రైవర్ అంటున్నారు, రోడ్లు బాగాలేవు, గతుకులు మీ బండి పాడవట్లేదా దానివల్ల? రోడ్లు వేస్తున్నారు కదా సార్, రోడ్లు అన్నీ వేస్తున్నారండి. ఎక్కడో ఒకటి ప్రతి ఒక్కరు అన్నీ చేయాలని చేయలేరు కదండి. అది అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారుగా. అంత పెద్ద కైకులూరు రోడ్డు వేసేస్తున్నారండి. మళ్ళీ జగన్ వస్తే మాకు బాగుంటుంది సార్. ఎన్ని సీట్లతో గెలుస్తారని అనుకుంటున్నారు? 130 సీట్లతో గెలుస్తాడని మా అంచనా అండి. ఏలూరులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏలూరులో ఆళ్ళ నాని గెలుస్తాడండి. ఎందుకు? ఆళ్ళ నాని ఏలూరు నియోజకవర్గంలో బాగా అభివృద్ధి చేశారా? చేస్తాడండి, ఆళ్ళ నాని గారు బాగానే చేస్తాడండి. ఆయనన్నా కూడా మాకు అభిమానమేనండి. మరి కొంతమంది ఉన్నారు, వాడిని కూడా అడిగి తెలుసుకుందాం. బాబాయ్, పార్టీ గవర్నమెంట్లో రావాలని జగన్ అండి. ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? జగన్ పార్టీ గెలవాలండి, మళ్ళీ ఫ్యానే రావాలి. ఎందుకంటే ఆయన ఇదివరకు లేనివన్నీ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఎన్నో ఇచ్చాడు. లేనోడు కూడా ఈ రోజున ఆడు సంక్షేమగా బతుకుతున్నాడు. అది దేనివల్ల అంటారు? జగన్ వల్లే. ఏదైనా సరేనండి, ఇప్పుడు ప్రతి దానికి ఎంఆర్ ఆఫీస్ చుట్టూరు తిరిగేవారు. ఇప్పుడు సచివాలయం పెట్టిన తర్వాత ప్రతి ఓళ్ళు కూడా సచివాలయానికి వెళ్తున్నారు. ఒక్కొక్కసారి కూడా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలంటే అటు 100 రూపాయలు, ఇటు 100 రూపాయలు ఆటోలకు ఇచ్చేవారు, పని అయ్యేది కాదు. ఇప్పుడు అలా కాదు, అలా వెళ్తున్నారు, అలా చేసుకుని అలా వచ్చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ పెట్టడం వల్ల మంచిదండి. దీనివల్ల మొత్తం దేశం కాదు, వరల్డే మెచ్చుకోవాలి. వీళ్ళని చూసి వరల్డే ఇది చేస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఏదో అది లేదని ఇది లేదని తెలియజేసిన వాళ్ళు ఆలయాలు ఇది అవుతున్నారు ప్రతిపక్షాలు. కానీ
నిజంగా చెప్పాలంటే ఇది ఇది రూలేనండి. రోడ్లు బాగోలేకపోవడం అది అన్నారా ఒప్పుకున్నాం కొద్దిగా. అంటే ఇది ఒక్క సంవత్సరం 5 సంవత్సరాలే కదండి అయ్యింది. ఇంకా ముందు ఏదైనా ఇప్పుడు 2-3 సార్లు నెగ్గేవాళ్ళు ఉన్నారు, అలా ఏమైనా బాగు చేస్తారా? ఈయన కూడా 2-3 సార్లు నెగ్గిస్తే అప్పుడు లైన్లో పడుతుంది గాడి. అవకాశం ఇవ్వాలండి. ఎన్ని సీట్లతో గెలుస్తుంది అనుకుంటున్నారు వైసీపీ? మనకు తెలియదండి, ప్రస్తుతానికి మనకు అంత నాలెడ్జ్ మన దగ్గర లేదు. ఏలూరు పరిస్థితి ఏంటి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏలూరు మాత్రం తెలుగుదేశం వస్తుంది సార్. ఎందుకంటే ఆళ్ళనాని గారికి ఇది ఆయన డిప్యూటీ సీఎం చేశాడు తప్ప ఏమీ డెవలప్ చేయలేదు. ఒక్క ఏదో చేశారు, దానివల్ల కొద్దిగా ఇది అవుతుంది సార్. ఏలూరు మాత్రం చంటి చంటి గారు వస్తారు, టీడీపీ వస్తుందండి. లేదండి మనకి అదేంటి అంతే, అటు ఇటు చెప్పలేము. బాగా టఫ్గా ఉందా, కన్ఫ్యూజన్గా ఉందా? కన్ఫ్యూజన్గా ఉంది. ఎందువల్ల అంటారు? ఏమో మరి జనాలు అలా ఉంది. మీరు మీ వ్యక్తిగత అభిప్రాయం? మా వ్యక్తిగత అభిప్రాయం అంటే ఆళ్ళనాని గారు వస్తారనుకుంటున్నాను నేను. ఏలూరులో ఆళ్ళనాని అంతే. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వస్తారనుకున్నారు అంతే. వైసీపీ పథకాలు ఏమన్నా సంక్షేమం బాగుందా? నవరత్నాలు బాగుందా? బాగానే ఉన్నాయండి, ఆయన చేసింది బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. మీకు నవరత్నాలు ఏమి సంక్షేమం అందింది? మాకు ఇదే పెన్షన్ వస్తుంది, డోకరాలు వస్తున్నాయి, ఆడవాళ్ళకి చేయూతలు వస్తున్నాయి, బాగానే ఉంది ప్రస్తుతానికి. ఆడవాళ్ళకి చేయూత, వాళ్ళకి డోకరా డబ్బులు అవి వస్తున్నాయి, మనకి పెన్షన్ వస్తుంది. ఈ వృద్ధా పెన్షన్ గతంలో కూడా ఉన్నట్టుందిగా? తెలియజేసిన వాళ్ళు తెలియజేసిన వచ్చిన తర్వాత ఆఫ్ చేశారు ఒకసారి ఇచ్చి, అక్కడ వీళ్ళు వచ్చింది కానీ మనకి ఎత్త మొదలెట్టారు. ప్రస్తుతానికి బాగా వైసీపీ రావాలని కోరుకుంటున్నారు అంతేనండి. అందుకని చెప్పేది ఎవరు రావాలో వాళ్ళే వస్తారు, లేదంటే అలా చూస్తున్నాం. మన అదృష్టం ఎలా ఉందో అలా అదృష్టం ఎలా ఉంటే అలాగా దేవుడు చూస్తాడు. అవునా బాబాయ్? నాకు తెలిసిన మటుకి ఏంటంటే అందరూ మంచివాళ్ళే కాదని, ఎవరి అదృష్టం ఎలా ఉంటే అలా ఉంటుంది. అది ప్రస్తుతం ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉంది, 5 సంవత్సరాలు పాలించింది రాష్ట్రాన్ని, మంచిగా పాలించిందా? చాలా అందు గురించే కదా ఇప్పుడు చెప్పింది మాట. నేను అంతే, అందరూ ఒకలాగా ఉంటారే బాబుగా, నాకు కావాల్సింది అది అని చెప్పాను కదా బాబుగా. ఇప్పుడు నేను నువ్వు ఒకటే, మన ఇద్దరు మంచితనం ఉంది కాబట్టి మనగా ఉందాం అనుకుంటే అంతే. అంటే వైసీపీ ఓన్లీ నవరత్నాలు సంక్షేమం చేస్తుంది, అభివృద్ధి చేయట్లేదు, రోడ్లు వేయట్లేదు, మిగతా ఏదైతే ఫ్యాక్టరీలు రావట్లేదు రాష్ట్రానికని ప్రజలు కొంతమంది పార్టీలు కూడా టీడీపీ ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. దాన్ని మీరు ఏకీభవిస్తారు? కరెక్టేనా అది? ఓకే నాన్న, నాకు అలాంటిది నాకు చదువు లేదు, నాకు తెలియదు అలాంటిది. నేను రాజకీయంలోకి ఎప్పుడు వెళ్ళా, మీరు ఏం చెప్తే అదే కాదు. నాకు మనిషి పూర్తి అంటే అందరూ మంచివాళ్ళే నాకు, అంతే. పార్టీ వచ్చినా పర్లేదా? ఏం పర్లేదు, ఎవరు అదృష్టం ఉంటే ఆడేస్తారు అంతేకాదు. సంక్షేమం చేయాలా లేకపోతే ప్రజలకు పీడించాలా, ట్యాక్సులు గీక్సులు వేసి? ఏం అవసరం లేదండి, అదే ఆయనలో ఉండాలి, వాళ్ళలో ఉండాలి. ఇవాళ నీలో ఉందనుకోండి. ఈ ఉండండి బ్యాలెన్స్ చెప్తున్నాను. జగన్ వచ్చిన తర్వాత కొద్దిగా ముసలోళ్ళకి వీళ్ళకి కొద్దిగా జస్టిస్ జరిగించిన తర్వాత ఇంకో విషయం చెప్పనా, అతను వాలంటీర్ రిక్రూట్ చేసినప్పుడు రిక్రూట్ ఎలాంటి వాడు చేశాడంటే, అది నిజం చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి తెలిసినోడు కాబట్టి చెప్తున్నాను. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఎవరైతే డిగ్రీ హోల్డర్ ఉన్నాడో ఆడకి 100% ఇచ్చాడు. నాకు నువ్వు అబ్జర్వ్ చేయి, ఏదైనా సరే వాళ్ళ హిస్టరీ ఎక్కర్లేదు, నేను చెప్పింది మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ప్రతి ఆ వాలంటీర్ మీరు అబ్జర్వ్ చేయండి. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక అమ్మాయినో అబ్బాయినో తీసుకుని ఆడకి రిక్రూట్మెంట్ ఇచ్చాడు. నువ్వు 5,000 ఇవ్వు, 3,000 ఇవ్వు, దట్ ఈస్ డజంట్ మ్యాటర్. బట్ ఆదాయం అయితే వస్తుంది కదా. విలేజ్లో ఒక అమ్మాయికి 5,000 వచ్చిందంటే నయమే కదా నాన్న, ఒక అబ్బాయికి అయితే. జగన్ వచ్చిన తర్వాత నాన్న ఈ ఓల్డ్ పీపుల్కి, దోజ్ హు ఆర్ హ్యావింగ్, మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళకి మంచి జరిగింది నాన్న. నువ్వు ఎందులో తీసి పెట్టావు, ఎందులో తీసి పెట్టావు. ఇప్పుడు నువ్వు చేసావు 14 సంవత్సరాలు, ఎందులో తీసి పెట్టావు, ఎవరికైనా పెట్టావు, పోనీ ఓకే తీసి పెట్టావు. వీడికి కనీసం అటెంతో తీసి పెడతాడు కదా. జస్ట్ మధ్యతరగతిలో బతుకుతున్నాడు కదా చిన్నాడు. అప్పుడు మళ్ళాంటి వాళ్ళు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ కుటుంబం బతుకుతుంది కదా, మనకి మోర్ హ్యాపీ అన్ దట్. ఏనా అయితే నానా ఎవడు అప్పులు చేయలేదు చెప్పు, ఎవడు అప్పులు చేయలేదు చెప్తే నేను సంతోషిస్తాను. నేను అప్పు చేయలేదని చంద్రబాబు నాయుడు చెప్పను. గత ప్రభుత్వాల కన్నా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేస్తుంది. అవును నాన్న, అప్పులు నాన్న ప్రతి గవర్నమెంట్కి అప్పులు అనేది సహజం. ఎందుకంటే వాడు వచ్చేటప్పటికి అప్పులు ఉంటాయి, ఇంకో కొద్దిగా అప్పులు చేస్తాడు, అది నిజం. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది కనీసం ఆ మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి కొద్దిగా జస్టిస్ జరుగుతుంది. సరే, సంక్షేమం అయితే వెళ్తుంది కానీ అభివృద్ధి మాత్రం వైసీపీలో కొంటుపడింది. అభివృద్ధి అంటే నాన్న నీకు అర్థం కావట్లేదు నాన్న. చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకు బతికాడు. ఇది పోలవరం ప్రాజెక్టు, ఏటీఎం కార్డులో ఉపయోగపడింది శుభ్రంగా, అదేదో టూరిజం ప్లేస్ లాగా బస్సులు ఫ్రీగా వేసి తీసుకెళ్ళాడు. ఇప్పుడు జగన్ ఏదో ఎలక్షన్స్ బస్సులు వాడుతా అన్నాడే, అసలు ఏమీ లేకుండా బస్సులు వేసి తీసుకెళ్ళాడు పోలవరం. ఎవరు? మన చంద్రబాబు నాయుడు. నానా వేస్ట్. ఒక పొలిటీషియన్ అంటే మంచి చెడు రెండు ఉంటాయి.
కానీ పేదోళ్ళకి న్యాయం జరిగింది మటుకి నా ఉద్దేశంలో జగన్ వచ్చిన తర్వాత ఒక మధ్యతరగతి కానీ నాన్న అది పచ్చి నిజం. పైగా మీరు జగన్ అంటున్నారే అప్పు చేసి తీసినా ఏం తీసుకున్నా, ఇప్పుడు ఇతను ఎన్ని కథలు చెప్పినా టీవీ ఛానల్స్ అన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేసుకుని తిట్టినా ఇది జగన్ తిట్టినా పచ్చి నిజం చెప్తున్నారు నాన్న, పచ్చి నిజం. మళ్ళీ వైసీపీ 51 సీట్లు రాకపోవచ్చు కానీ ఇలా 90 సీట్లైనా వచ్చి గెలుస్తాడు. దట్ ఈజ్ 100% గ్యారంటీ. మీరు అనుకున్నట్టే వైసీపీ వస్తే రానున్న టర్మ్లో ఎక్స్పెక్టేషన్ చేయొచ్చా, మనం డెవలప్మెంట్ చేయాలని మీరు కోరుకుంటున్నారా? ఒక పేదోడిని ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నాడు, కొద్దిగా చేశాడు. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతాడు. జస్ట్ లిటిల్ బిట్ ఇమీడియట్గా ఒక కాశీ మజిలీ కథలాగా ఒక సినిమా జరగదు నాన్న, గ్రాడ్యువల్గా అవ్వాల్సింది ఏదైనా సరే. కాబట్టి నాకు తెలిసి నాన్న, నా అభిప్రాయం అది.